తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. హైదరాబాద్లోనూ 44 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. 8 జిల్లాల్లో హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మధ్యాహ్న వేళల్లో బయట తిరగొద్దని ఐఎండీ సూచించింది. జూన్ 1 నుంచి వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. ఇక హైదరాబాద్లోనూ 44 డిగ్రీలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. 8 జిల్లాల్లో అయితే హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మధ్యాహ్న వేళల్లో బయట తిరగొద్దని ఐఎండీ సూచించింది. జూన్ 1 నుంచి వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, తెలంగాణలో అనేక జిల్లాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇటు తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి అధికంగా హీట్ వేవ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ హీట్ వేవ్స్ అదేవిధంగా ఈ ఎక్కువగా ఎండ ఉండేటువంటి జిల్లాలకు సంబంధించి దాదాపు 44 నుంచి 46 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఇక హైదరాబాద్ పరిధిలో 41 నుంచి 42, 43 కొన్ని ఏరియాల్లో అయితే అది 44 కూడా ఉంది. ప్రధానంగా హీట్ వేవ్ ఐలాండ్స్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జంక్షన్ల వద్ద కానీ అదేవిధంగా మొత్తం అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రీనరీ తక్కువగా ఉండేటువంటి చోట్ల కానీ చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే తూర్పు తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఇటు నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఇక్కడ కానీ అదేవిధంగా ఖమ్మం, దాంతోపాటు కొత్తగూడెం, నల్గొండ ఈ జిల్లాల పరిధిలో కూడా చాలా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురవడం కారణంగా అక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హీట్ వేవ్స్ ఇంకా 1-2 రోజులు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 1వ తేదీ తర్వాత కొంత చల్లబడేటువంటి అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే నైరుతి రుతుపవనాలు వచ్చే నెలలో అంటే ఫస్ట్ వీక్లో లాస్ట్ డేస్లలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 5 నుంచి 10 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు తెలంగాణకి అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. అవి వచ్చేంత వరకు మాత్రం ఈ ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అవి వచ్చినా కూడా వర్షాలు చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి దాని ద్వారా కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఈ నెల అంతా కూడా కొంత ఇదే పద్ధతిలో కొనసాగేటువంటి అవకాశం ఉంది అనేది ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.